హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వైజాగ్ టీవీ. సో ఈరోజు ఏంటి అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కానీ ఏం కోర్సెస్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేవి చాలా క్వశ్చన్స్ అనేవి రన్ అవుతాయి. జేఎల్ఈ యూనివర్సిటీ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సౌత్ జోన్ హెడ్ అయిన లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. సో ఆ యూనివర్సిటీ గురించి ఏంటి, ఎక్కడ ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సో లక్ష్మీకాంత్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. సో మీ యూనివర్సిటీ గురించి మాకు కొంచెం చెప్తారా? అంటే ఎలా ఉంటుంది యూనివర్సిటీ ఏంటి అనేది. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఒక్కొక్క డౌట్ ఏంటంటే, సో వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు జాబ్ అనే పర్పస్ కోసం వాళ్ళు ఆలోచించారు. కాకపోతే మీరు కామన్గా చూసుకుంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏంటంటే ఒక 4 years ఎడ్యుకేషన్ అయ్యాక దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ద రియల్ సొసైటీ. సో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పీరియడ్లో అనేది ఒక మంచి యూనివర్సిటీ అనేది వాళ్ళ లైఫ్ని చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పర్టికులర్గా మనకి జిఎల్ఏ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ ఏంటంటే గణేషిలాల్ అగర్వాల్ బజాజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ which is established in the year 1991లో కృష్ణ కర్మభూమి అయిన మథురాలో దీన్ని 200 acres స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో మనకి ఏంటంటే అరౌండ్ వీఆర్ ఆఫరింగ్ 100+ కోర్సెస్ అండి. సో కోర్సెస్ అని చెప్పారు, లైక్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తారు మీ యూనివర్సిటీలో? ఎస్, సో మనం ఏంటంటే మీకు చెప్పినట్టు 100+ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ పర్టికులర్గా బీటెక్లో వచ్చేసరికి వీఆర్ ఆఫరింగ్ 32+ డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ అలానే బీబీఏ కానీ, అండ్ అలానే బీఎస్సీలో కానీ, అండ్ బీఏ కానీ, అండ్ అలానే మన బీ ఫార్మసీస్లో కానీ, ఫార్మసిటికల్ సైన్సెస్లో కానీ వీఆర్ ఆఫరింగ్ మల్టిపుల్ కోర్సెస్ అనమాట. సో అన్ని యూనివర్సిటీస్ కోర్సెస్ గురించి ఆఫర్ చేస్తాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ యువర్ యూనివర్సిటీ? ఎస్, సో అన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే కోర్సెస్ అనేవి కామన్గా ఆఫర్ చేస్తాయి. సో ద ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ యూనివర్సిటీస్ అండ్ జిఎల్ఏ యూనివర్సిటీకి వచ్చేసరికి ఇక్కడ ప్రీ డిఫైన్డ్ కోర్సెస్ ఉంటాయి. ద కైండ్ ఆఫ్ ఇట్లా మీరు చూసుకుంటే సిఎస్లో మనం చూసుకుంటే డిఫరెంట్ 7 డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ అలానే ఇదే కాకుండా బీటెక్ ఈసీఈ విత్ మైనర్ సిఎస్సి, అండ్ బీటెక్ మెకానికల్ విత్ మైనర్ సిఎస్సి, బీటెక్ సివిల్ విత్ మైనర్ సిఎస్సి, అండ్ అలానే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్క ప్రీ డిఫైన్డ్ కోర్సెస్ అంటే ప్రజెంట్ టెక్నాలజీలో ట్రెండ్స్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ని కూడా మనం ప్రీ డిఫైన్ చేసి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కోర్సెస్ గురించి చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సిఎస్సి అనేది మెయిన్గా చూస్ చేసుకునే బ్రాంచ్. సో వాటిలో స్పెషలైజేషన్స్ అంటే ఏముంటాయి మీ యూనివర్సిటీలో, ఏంటి పర్టికులర్గా కోర్సెస్కి వచ్చేసరికి బీటెక్ సిఎస్లోనే మనం 7 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఈ స్పెషలైజేషన్స్లో ఏంటంటే మనకి మేజర్ అండ్ మైనర్ స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా కాకుండా ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్ విత్ మైక్రోసాఫ్ట్, అండ్ అలానే ఇంటెల్ అండ్ ఎన్ఎస్సీతో మనం డ్యూయల్ స్పెషలైజేషన్ ఏ అండ్ డేటా అనలిటిక్స్ని కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఏంటంటే మన యూనివర్సిటీలో బెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్కి 1 year బీటెక్ అయిపోయినాక వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ సైకోమెట్రిక్ టెస్ట్. ఒక సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేసి తన ఐడియాలజీని బేస్ చేసుకుంటూ మనం ఒక మంచి కోర్స్ని స్టూడెంట్కి మనం ఆప్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీకు ఐడియా ఉండాలండి, ఒక థింగ్ ఏంటంటే ఎవరైతే మనం ఇఫ్ యూ డూ వాట్ యూ లవ్, మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని మీరు ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంది. సో మేము ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే మెట్రిక్స్ ఏంటంటే 2 things. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన కోర్స్ని మనం ఆప్ చేసుకునే ఒక ఆప్షన్ మనం ఇస్తున్నాం స్పెషలైజేషన్ని. అండ్ అదే కాకుండా ఏంటంటే సేమ్ టైం ఏంటంటే మేము అదే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి మేము ఆఫర్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్లేస్మెంట్ టైంలో కూడా ఈజీగా యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఫర్ అస్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్స్ స్పెషలైజేషన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు స్పెషలైజేషన్స్ అనేది, హౌ ఫ్యాకల్టీ విల్ డూ దట్? అంటే మోస్ట్లీ ఇక్కడ నుంచి సౌత్ నుంచి నార్త్కి వెళ్తారు, లేదా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా, హౌ దే డూ దట్? ఎస్, సో ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. సో ద థింగ్ ఈజ్ దట్ మీరు చెప్పినట్టే ద కంప్లీట్ మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాకల్టీ వైజ్గా చూసుకుంటే జిఎల్ఏ యూనివర్సిటీలో మోర్ దెన్ 75% వచ్చేసరికి పిహెచ్డి హోల్డర్స్ మాత్రమే ఉంటారు. అండ్ రీసెంట్గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ విచ్ ఇస్ ద సెకండ్ పాపులర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఇన్ వరల్డ్. సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి జిఎల్ఏ యూనివర్సిటీకి 19 ఫ్యాకల్టీ మెంబర్స్కి ఏంటంటే టాప్ 2% ఆఫ్ ది వరల్డ్లో మన ఫ్యాకల్టీ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇదే కాకుండా ఏంటంటే మీరు కామన్గా చెప్పినట్టంటే లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. అండ్ మీరు కామన్గా చూసుకుంటే మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఇప్పటివరకు తెలుగులో కొంచెం కమ్యూనికేట్ చేసుకొని ఒకేసారి వెళ్ళి హిందీని అడాప్ట్ చేసుకోవడం కొంచెం టఫ్ ఉంటుంది. సో దానికోసం యూనివర్సిటీ ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళకి స్పోకెన్ హిందీ క్లాసెస్ని కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మేబీ క్లాస్ రూమ్స్లో వాళ్ళకి ఇంగ్లీష్ టీచింగ్ ఉండొచ్చు, బట్
ఆఫ్టర్ ద క్లాస్ రూమ్ వచ్చేసరికి ఎక్కడైనా వాళ్ళని ఎవరితో అయినా సరే కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళు ఐసోలేట్ అవ్వకుండా మేము ఏంటంటే హిందీ స్పీకింగ్ క్లాసెస్ అనేది ఇనిషియల్ సెమిస్టర్లో కండక్ట్ చేయడం వల్ల సో వాళ్ళు 6 monthsలో ఏంటంటే దాన్ని పికప్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు కామన్గా మన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో మీరు చూసుకుంటే మనకి కంప్యూటర్స్ అనేది సబ్జెక్ట్ ఉండదు. సో కామన్గా సిబిఎస్ఈలో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో మనం మన స్టూడెంట్స్ని సిబిఎస్ఈ స్టూడెంట్స్తో కూడా కోపప్ చేయడానికి ఏంటంటే ఇనీషియల్గా మనం కోడ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాం. సో నాట్ ఓన్లీ ఫర్ ద సిఎస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏంటంటే హిందీ స్పీకింగ్ అండ్ అలానే కోడ్ క్లాసెస్ అనేది కామన్గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటి వల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాను, నేను ఎక్కడో లాంగ్ ప్లేస్లో ఉన్నాను, ఇక్కడ నాకు లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ అనే దాన్ని మేము కిల్ అవుట్ చేయడం అనేది ఈ వేలో మనం చేస్తున్నాం. దట్స్ ఆల్. ఓకే సార్. లైక్ నేను చూడడం దగ్గర మీ యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారని మేము విన్నాం. లైక్ దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఏంటి దాని గురించి, డ్యూయల్ డిగ్రీ గురించి కొంచెం చెప్తారా? ఎస్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో బేసిక్గా ఏంటంటే మన యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఒక టెక్నికల్ డిగ్రీతో పాటు ఒక నాన్ టెక్నికల్ డిగ్రీ అనేది స్టూడెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఒక బీటెక్ మనం తీసుకుంటే బీటెక్ విత్ బీబీఏ కానీ బీటెక్ విత్ బీకామ్ కానీ స్టూడెంట్ ఎట్ ఏ టైం వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఒక స్టూడెంట్ బీటెక్ విత్ బీబీఏ తీసుకుంటే మనది కంప్లీట్గా 5 days క్యాంపస్ ఉంటుంది. అంటే మండే టు ఫ్రైడే అనేది మన యూనివర్సిటీ క్యాంపస్ ఉంటుంది అండ్ సాటర్డే సండే ఇస్ కంప్లీట్లీ హాలిడే. సో ఎవరైనా స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ డిగ్రీ తీసుకుంటే లెట్స్ సే బీటెక్ విత్ బీబీఏ అనుకుంటే 5 days వాళ్ళకి ఫిజికల్ మోడ్లో క్లాసెస్ అనేవి బీటెక్ మీద జరుగుతాయి అండ్ సాటర్డే వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ మోడ్లో మనం బీబీఏ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళకి రికార్డెడ్ సెషన్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే సెకండ్ డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్ మోడ్లో మనం ఆప్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కూడా సో దానికి తగ్గట్టుగానే మనం బ్యాలెన్స్ చేసి వాళ్ళకు కూడా ఫ్రీ టైంలో మనం కండక్ట్ చేసి అండ్ కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే వీక్లీ 2 exams కింద 1 month మ్యాక్సిమం మనం వాళ్ళకి టైం ఇచ్చి 1 monthలో వాళ్ళ ఆన్లైన్ కోర్స్లో ఉన్న ఎగ్జామ్స్ని కండక్ట్ చేసుకునే అటెంప్ట్ చేయడానికి పర్టికులర్ ప్రొవిజన్ అనేది మనం ప్రొవైడ్ చేసి ప్యారలల్గా వాళ్ళకి బీటెక్ విత్ బీబీఏ కానీ బీటెక్ విత్ బీకామ్ కానీ మనం కంప్లీట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇస్తున్నాం. లెట్స్ సే బీబీఏ స్టూడెంట్ తీసుకున్నారంటే బీబీఏ విత్ బీసీఏ తీసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో బీసీఏ తీసుకుంటారు అండ్ బీబీఏ వచ్చేసరికి రెగ్యులర్ మోడ్లో వస్తుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పర్టికులర్గా ఈ డ్యూయల్ డిగ్రీ ఎందుకు అంటే సో యూ నో దట్ వాట్ వీ కెన్ సే సో ప్రెజెంట్ ఏంటంటే టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో దాన్ని ఏంటంటే ఒక పర్సన్ నుంచి మల్టిపుల్ టాలెంట్స్ ఏంటంటే రిక్రూటర్స్ అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మేము ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే లెట్స్ సే బీటెక్ సిఎస్ తీసుకున్నారంటే వాళ్ళు కోడింగ్లో వాళ్ళకున్న నాలెడ్జ్ ఉంటుంది అండ్ బీబీఎస్ కంప్లీట్లీ విత్ మేనేజరల్ స్కిల్స్. సో ఈ 2 skills ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక కార్పొరేట్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో దానికోసం ఏంటంటే ఈ డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ అనేది యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే సార్, దట్ ఈస్ గుడ్. సో ఇప్పుడు లైక్ మీ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఎలా ఉంటాయి? ఎస్, సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. సో కామన్గా ఇండియాలో ఐఐటి అండ్ ఎన్ఐటి వీటిలో మాత్రమే 100% పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది కామన్గా మనకి దొరుకుతుంది. అండ్ అదే కాకుండా ఏంటంటే మనకి పెయిడ్ ఇంటర్న్షిప్లతో పాటు వాళ్ళకు ఎన్ఓసి సర్టిఫికేషన్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఈక్వలెంట్ టు ద 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కామన్గా మనకి ఇండియాలో ఐఐటి ఎన్ఐటీస్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏంటంటే జిఎల్ఏ అడాప్ట్ చేసుకోవడంతో పాటు జిఎల్ఏ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్లో పర్టికులర్గా బీటెక్ వాళ్ళకి అండ్ అలానే బీబీఏ అండ్ ఎంబీఏ వాళ్ళకి 100% పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది వాళ్ళ ఫైనల్ ఇయర్లో మనం ఆప్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎట్లా అయితే ప్లేస్మెంట్స్కి డ్రైవ్స్ కండక్ట్ చేస్తామో ఇన్ ద సేమ్ వే ఇంటర్న్షిప్స్కి కూడా డ్రైవ్స్ కండక్ట్ చేసి దేర్ వీఆర్ హ్యావింగ్ ఏ కొలాబరేషన్ విత్ ద 146 ఎంఎన్సీ కంపెనీస్ ఏంటంటే మనకి ఇంటర్న్షిప్ని ఆఫర్ చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి రేంజింగ్ ఫ్రమ్ 10,000 per month నుంచి హైయెస్ట్ వచ్చేసరికి ఇయర్ 19.5 lakh అనేది ఒక అమ్మాయికి మనం ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే యావరేజ్గా ఒక స్టూడెంట్కి మనం per monthకి 15,000 to 25,000 అనేది మన స్టూడెంట్కి ఎర్న్ చేసుకునే ఒక కెపాసిటీని మనం ప్రొవైడ్ చేయడమే కాకుండా అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఈక్వలెంట్ టు ద ఎన్ఓసి సర్టిఫికేషన్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఈక్వలెంట్ టు ద 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తాం. అండ్ ఇదే కాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఇనీషియల్గా 4-1లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసి అండ్ అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తూ వాళ్ళే ఆన్ రోల్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఇంటర్న్షిప్ని ఆఫర్ రిలీజ్ చేసి అట్ ద సేమ్ టైం వాళ్ళు 6 months కానీ 1 year కానీ వాళ్ళే వర్క్ చేయించుకొని ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఏంటంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి వాళ్ళని ఆన్ రోల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఏంటంటే మన యూనివర్సిటీలో
ఇంటర్న్షిప్స్కి వచ్చేసరికి హైయెస్ట్ వచ్చేసరికి పెర్ ఇయర్ 19.5 lakh అనేది ఇంటర్న్షిప్ స్టైఫండ్ కింద మనం ఆఫర్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది మనకి 55 lakhs ఉందండి. అండ్ అలానే హైయెస్ట్ నుంచి నెక్స్ట్ ప్యాకేజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఫాలోడ్ బై 44 LPA ఉంది, ఫాలోడ్ బై 41 LPA ఉంది, ఫాలోడ్ బై 32 LPA ఉంది, ఫాలోడ్ బై 28.4. అంటే హైయెస్ట్ ప్యాకేజ్ నుంచి నెక్స్ట్ ప్యాకేజెస్ ఉన్న డిఫరెన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ద బెస్ట్ బ్యూటీ ఇన్ GLA యూనివర్సిటీ ఏంటంటే డిపార్ట్మెంటల్ వైజ్గా మనం ఇక్కడ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాం. లెటర్స్ ఏంటంటే ఏదైనా ఒక స్టూడెంట్ మన యూనివర్సిటీకి వస్తే వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయితే తీసుకుంటారో ఆ డిపార్ట్మెంట్ ప్లేస్మెంట్స్ని మనం కోర్గా మనం అప్లై చేయడం జరుగుతుంది. లెటర్సే CSE డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఇయర్ మనకి అరౌండ్ 287 కంపెనీస్ CSE డిపార్ట్మెంట్కి విజిట్ చేయడం జరిగింది. లెటర్సే మీరు ఒక EC కంపెనీ తీసుకున్నారు, 104 కోర్ కంపెనీస్ అనేవి వాటికి విజిట్ చేయడం జరిగింది. అండ్ అలానే సేమ్ మెకానికల్కి, సివిల్కి, EEEకి, మేనేజ్మెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్గా ప్లేస్మెంట్స్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కామన్గా ఎవ్రీ యూనివర్సిటీ చేసేది ఏంటంటే మ్యాక్సిమం అందరికీ కూడా కోర్ CSలో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఆఫర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అండ్ వాళ్ళ కోర్ కంపెనీలు అంటే వాళ్ళకి వచ్చే రిక్రూటర్స్ చాలా తక్కువ ఉంటారు. బట్ మనకేంటంటే 10,000+ రిక్రూటర్స్తో యూనివర్సిటీకి డైరెక్ట్ టైఅప్ ఉండడం వల్ల మనం డిపార్ట్మెంట్ వైజ్గా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ అండ్ లాస్ట్ 27 years నుంచి అండ్ లాస్ట్ 5 years పర్టికులర్గా మనం చూసుకుంటే 86% యావరేజ్గా మనం ప్లేస్మెంట్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అండ్ బీటెక్లో చూసుకుంటే 90% యావరేజ్ ప్లేస్మెంట్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బీటెక్లో పర్టికులర్గా CSకి వచ్చేసరికి మినిమం గ్యారంటీగా మనం 7 lakhs అనేది మనం స్టూడెంట్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ యావరేజ్గా చూసుకుంటే 8.4 lakh అనేది యూనివర్సిటీ మనం స్టూడెంట్స్కి ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, లైక్ స్కాలర్షిప్స్ అనేవి మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటాయి స్కాలర్షిప్స్? ఎస్, సో యూనివర్సిటీలో ఉన్న స్కాలర్షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటే కామన్గా ఏంటంటే GLA యూనివర్సిటీకి ఎటువంటి డొనేషన్ కానీ మేనేజ్మెంట్ సీట్స్ కానీ ఉండవండి. సో మా మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకొని అండ్ ఉన్న స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమంగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది యూనివర్సిటీకి ఉన్న ఒక మెయిన్ అవుట్లైన్. సో కామన్గా మన యూనివర్సిటీ స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకుంటే GLA యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయడం జరుగుతుందండి. మనం ఎంట్రన్స్ టెస్ట్ కానీ లేదనుకుంటే వాళ్ళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మార్క్స్ కానీ లేదనుకుంటే JEE మెయిన్స్ ఈ మూడింటిని బేస్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది 3గా మనం ఒక స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తాం. లైక్ కైండ్ ఆఫ్ ఏంటంటే మన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టాపర్కి వచ్చేసరికి 100% స్కాలర్షిప్ ఇస్తాం ఆన్ దేర్ ట్యూషన్ ఫీ. లెటర్సే వాళ్ళకి more than 95% వస్తే 75% ఆఫ్ ది వాళ్ళ కాలేజ్ ఫీలో మనం స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలానే 90% కన్నా అబౌవ్ ఉందంటే 50% అండ్ 80 కన్నా అబౌవ్ ఉందంటే 25% ఆఫ్ ది కాలేజ్ ఫీజ్ని మనం స్కాలర్షిప్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ IP మార్క్స్లోకి వచ్చేస్తే CBSE బోర్డు అనుకోండి, 300 మార్క్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మార్క్స్ 300 మార్క్స్కి వాళ్ళకి more than 95% వస్తే 60,000 అండ్ more than 90 వస్తే 33,000 అండ్ more than 80 వస్తే 25,000 అనేది వాళ్ళ కాలేజ్ ఫీజులో మనం రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సేమ్ అట్లానే మన ఇంటర్మీడియట్ బోర్డు చూసుకుంటే 330 మార్క్స్కి మనం సేమ్ ప్యాటర్న్లో 60,000, 33,000 అండ్ అలానే 25,000 మనం ఇవ్వడం జరుగుతుంది. JEE మెయిన్స్లో చూసుకుంటే more than 95% వచ్చేసరికి 74 అండ్ more than 90 వచ్చేసరికి 35 అండ్ అలానే more than 80 వచ్చేసరికి 20,000 అనేది వాళ్ళకి స్కాలర్షిప్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్కి మన ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకున్నాక వాళ్ళు అడ్మిషన్కి వెళ్ళే ముందు ఈ బెస్ట్ ఆఫ్ ది 3 ఎందులో అయితే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది మ్యాక్సిమం వస్తుందో దాన్ని మనం పిక్ చేసుకొని ఆ స్కాలర్షిప్ అమౌంట్ని వాళ్ళ కాలేజ్ ఫీజులో మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని మాత్రమే మన యూనివర్సిటీ స్టూడెంట్ దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇదే కాకుండా ఏంటంటే మనది గవర్నమెంట్ ఎనేబుల్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అవడం వల్ల స్టేట్ స్కాలర్షిప్స్ కాకుండా సెంట్రల్ వైజ్గా ఉన్న గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న ప్రతి ఒక్క స్కాలర్షిప్ని కూడా స్టూడెంట్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కైండ్ ఆఫ్ నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ కానీ, కైండ్ ఆఫ్ BC వెల్ఫేర్ కానీ, SC వెల్ఫేర్ కానీ, ST వెల్ఫేర్ కానీ, అంటే నేషనల్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క స్కాలర్షిప్ ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో ప్రతి ఒక్క స్కాలర్షిప్ని కూడా హ్యాపీగా స్టూడెంట్ ఏంటంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా కాకుండా ఏంటంటే మనం CSR బేస్
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కాలర్షిప్ అని ఇంకొక స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. మనకి కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఏంటంటే మన యూనివర్సిటీలో ఉన్న పూర్ స్టూడెంట్స్కి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇది ఎట్లా అంటే ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఫినాన్షియలీ పూర్ అండ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ గుడ్ స్కాలర్షిప్ ఇన్ ద మెరిట్, సో వీ విల్ చెక్ దేర్ పర్టికులర్ ఫినాన్షియల్ స్టేటస్ అండి. అండ్ దాన్ని బేస్ చేసుకున్నాక అప్ టు 50,000 అనేది యూనివర్సిటీ వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇది కూడా కాకుండా ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ వన్ మోర్ స్కాలర్షిప్ కాల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అండి. ఈ స్కాలర్షిప్ ఏంటంటే ఇండియాలో ఉన్న గర్ల్ పేరెంట్కి బర్డెన్ తగ్గించడానికి అండ్ అలానే గర్ల్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయడానికి యూనివర్సిటీ ఏంటంటే సేవ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనే ఒక స్కాలర్షిప్ని స్టార్ట్ చేస్తుంది. వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఎస్ ఎ సిబ్లింగ్ స్కాలర్షిప్ అండి. ఇది ఏంటంటే ఏదైనా ఒక ఫ్యామిలీ నుంచి కానీ ఇద్దరు అమ్మాయిలు ఒకే ఇయర్లో కానీ మా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటే లెట్స్ ఇద్దరు సేమ్ కోర్స్ అయినా ట్విన్ సిస్టర్స్ ఇద్దరు సేమ్ కోర్స్ అయినా ఆప్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డిఫరెంట్ డొమైన్స్లో కూడా వాళ్ళు పర్టికులర్ కోర్స్ను ఆప్ట్ చేసుకుంటే ఒక అమ్మాయి కాలేజ్ ఫీజుని అంటే ట్యూషన్ ఫీని ఎన్ని ఇయర్స్ అయితే కోర్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ కూడా యూనివర్సిటీయే పే చేస్తుంది. అండ్ రిమైనింగ్ పర్సన్ కాలేజ్ ఫీని మాత్రమే యూనివర్సిటీకి స్టూడెంట్ పేరెంట్ ఏంటంటే పే చేసుకునే ఫెజిబిలిటీ అనేది ఉంటుంది. అంటే సింపుల్గా మీరు చూసుకుంటే లెట్స్ ఒక ఇద్దరు అమ్మాయిలు ట్విన్ సిస్టర్స్ బీటెక్ని కానీ ఆప్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ కాలేజ్ ఫీజు అంతా కూడా మైనస్ అయ్యి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 4 years కాలేజ్ ఫీజుని కూడా ఒక స్టూడెంట్ ఫీని యూనివర్సిటీ పే చేసి అండ్ ఇంకొక అమ్మాయి ఫీని ఏంటంటే యూనివర్సిటీకి స్టూడెంట్ పేరెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్పిన స్కాలర్షిప్స్ చూసుకుంటే మన యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఏదో ఒక వేలో ఒక స్కాలర్షిప్ అండ్ అలానే ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది యూనివర్సిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ ద GLA ప్రామిసింగ్ టు ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండి. ఓకే సార్. సో మీ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అని చెప్పారు, దాన్ని ఎలా అంటే దానికి రిజిస్ట్రేషన్ కానీ రీచ్ అవ్వడానికి ఎలా చేసుకోవాలి? ఎస్, సో మనకి వచ్చేసరికి ఏంటంటే ఓవర్ ది ఆన్లైన్ కానీ లేదనుకుంటే ఫిజికల్గా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫీస్కి కానీ స్టూడెంట్ వచ్చి అప్లికేషన్ తీసుకొని, సో అప్లికేషన్ కోసం మనం ఏంటంటే 700 రూపీస్ అనేది మన యూనివర్సిటీ అప్లికేషన్ ఉంటుంది. 700 రూపీస్ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళ ఎగ్జామ్ స్లాట్ని వాళ్ళు బుక్ చేసుకొని ఆఫ్లైన్ మోడ్లో ఇద్దరిబి మన ఆఫీస్లో ఎగ్జామ్ని వాళ్ళు అటెంప్ట్ చేసుకొని వాళ్ళు తన అడ్మిషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో సార్ మోస్ట్లీ మీ యూనివర్సిటీ వచ్చి నార్త్లో ఉంది, పీపుల్ సౌత్ నుంచి అక్కడికి వస్తున్నారు. సో క్లైమేట్ చేంజెస్ అనేవి ఏమైనా ఉంటాయా? ఎస్, సో బేసిక్ ఏంటంటే మీరు చెప్పినట్టు మన యూనివర్సిటీ అనేది నార్త్లో ఉన్నా సరే క్లైమేటిక్ అనేది పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఇట్స్ కంప్లీట్లీ 1 or 2 degrees చేంజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మీకు ఎట్లా అంటే మనకి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 24 degrees ఉందనుకోండి, అక్కడ 22 degrees, 1 or 2 degrees మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో క్లైమేటిక్లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉండదండి. ఓకే సార్. సో మోస్ట్లీ పీపుల్కి అనేది నార్త్ సైడ్ అన్ని పేరెంట్స్కి చిల్డ్రన్కి ఐడియా ఉంటుంది అనేది అయితే గ్యారంటీ లేదు. సో వాళ్ళు ఇక్కడ నుంచి నార్త్కి మీ యూనివర్సిటీకి వెళ్ళాలంటే కనెక్టివిటీ ఎలా? ఎస్, సో బేసిక్గా ఏంటంటే మనది కనెక్టివిటీ ఏంటంటే మనది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియాలో ఉండడం వల్ల మీరు ఏ స్టేట్ నుంచి అయినా సరే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియాకి ట్రైన్ కనెక్టివిటీ అంటుంది. సో అదే కాకుండా ఏంటంటే మనకున్న 2 campuses, వన్ ఈజ్ వచ్చేసరికి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసరికి మథురా. అండ్ మథురాలో మనకి మథురా సిటీలో సరే వీఆర్ హ్యావింగ్ ఏ రైల్వే స్టేషన్. సో మీరు ఢిల్లీ వెళ్ళే ఏ ట్రైన్ అయినా సరే మీరు కనెక్ట్ చేసుకుంటే హ్యాపీగా మథురా రైల్వే స్టేషన్లో మీరు దిగుతారు. అండ్ మథురా రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ ఒక 10 kilometers మన యూనివర్సిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీ కూడా ఏంటంటే మీకు ఏదైతే చెప్పానో ఈ 110+ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఓవరాల్గా 200 acres క్యాంపస్ ఏదైతే ఉందో అది హైవేకి ఆనుకుని మాత్రమే ఉంటుంది. సో దానివల్ల మీకు ఏంటంటే ఎవ్రీ టైం నాట్ ఓన్లీ ఏంటంటే మార్నింగ్ టైం అనే కాదు రౌండ్ ది క్లాక్ 24/7 ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ హైవేకి అటాచ్ అయ్యి ఉన్న క్యాంపస్ అనమాట. సో మనం ఈ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్ర, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, ఎనీ స్టేట్ నుంచి మీరు చూసుకున్నా సరే ఢిల్లీకి దేర్ ఆర్ n number of trains on every day because that is the capital city of India. సో మీకు ఆ కనెక్టివిటీ వచ్చేసరికి ట్రైన్ అయితే మీరు డైరెక్ట్గా మథురా సిటీలో దిగచ్చు. లెట్ us say if some student is opting for the flight అంటే కొంచెం ఎర్లీగా మనం రావాలి అనుకుంటే ఢిల్లీ ఈజ్ హ్యావింగ్ ద ఎయిర్పోర్ట్ అండ్ అలానే ఆగ్రా సిటీలో కూడా మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆగ్రా అనేది మన యూనివర్సిటీకి 60 kilometers అండ్ ఢిల్లీ అనేది మన యూనివర్సిటీకి 110 kilometers మనకు ఉంటుంది. అండ్ అలానే పర్టికులర్గా ఢిల్లీ ఆఫ్ చేసుకుంటే ఢిల్లీ సిటీలో వీఆర్ హ్యావింగ్ ద ఎయిర్పోర్ట్. కనెక్టివిటీకి అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. So that is what I can say, that if you go by train, if you go by bus or if you go by flight, for everything the university is very well connected.
సో కనెక్టివిటీ గురించి మీరు ఆల్రెడీ చెప్పేశారు. అకామిడేషన్ ఎలా? ఎస్. సో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వెళ్తున్నారు, వాళ్ళకున్న అకామిడేషన్ అనేది చాలా ప్రాబ్లం అని చాలామంది అనుకుంటారు. బట్ మన యూనివర్సిటీలో అండి ఇన్సైడ్ ద క్యాంపస్ వీఆర్ హ్యావింగ్ 19 డిఫరెంట్ హాస్టల్స్ అండి. సో స్టూడెంట్స్కి 6,500 మెంబర్స్కి మనం ఇన్సైడ్ ద క్యాంపస్లోనే మనం హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. అండ్ మన హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే 3 షేర్ నుంచి మనం హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి స్టార్ట్ చేస్తాం. అంటే 3 మెంబర్స్కి షేరింగ్తో మనం ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దే కెన్ ఆప్ట్ ఫర్ ద 3 షేర్, 2 షేర్ ఆర్ సింగిల్ షేర్. That is the main opportunity for the students in terms of accommodation. ఓకే సార్. లైక్ సో నార్త్ ఇండియన్ ఫుడ్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంటుందా, లేకపోతే సౌత్ ఇండియన్ మెన్యూ కూడా డిఫరెంట్గా ఉంటుందా? హౌ యూ ఓవర్కమ్ రిగార్డింగ్ ద ఫుడ్? ఎస్, ద ఫుడ్ థింగ్ అండి. ఫుడ్ థింగ్ మీరు ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఏంటంటే, సో నార్త్ ఇండియన్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్. అండ్ పర్టికులర్గా స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో టు ఓవర్కమ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఏంటంటే, వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ సౌత్ ఇండియన్ మెస్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది క్యాంపస్లో సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఫుడ్ అయితే దొరుకుతుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ని మనం స్టూడెంట్స్కి వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది. నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది ఫుడ్ ఎలా ఉంటుందో, కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఫుడ్ టేస్ట్ చేశాక అక్కడ ఎట్లా దొరుకుతుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే దొరుకుతుంది, టేస్టీగా ఉంటుంది. ప్రెసెంట్ మెస్లో తింటే ఇదే ఫీలింగ్ వస్తుంది, మా ఇంటి దగ్గర తిన్న ఫీలింగే వస్తుంది నాకైతే. సో ఫుడ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది స్టూడెంట్స్కి ఉండదండి. సో సార్ ఇప్పుడు సౌత్ నుంచి నార్త్కి అనేది స్టూడెంట్స్లోనే పంపిస్తున్నారు. లైక్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సెక్యూరిటీ ఎలా ఉంటుంది మీ యూనివర్సిటీలో? సో పర్టికులర్గా క్యాంపస్లో ఏంటంటే కంప్లీట్గా 360 కెమెరాస్తో వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం అనేది జరుగుతుందండి క్యాంపస్లో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ 50 మీటర్స్కి వీఆర్ హ్యావింగ్ ఏ గార్డ్. సో దే కెన్ హ్యావ్ ఏ కంప్లీట్గా ఏంటంటే దే కెన్ హ్యావ్ ఏ కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్సైడ్ ద యూనివర్సిటీ. అండ్ ఇదే కాకుండా ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎనేబుల్డ్ విత్ ద జిఎల్ఏ యూనివర్సిటీ అప్లికేషన్ ఇన్ దేర్ ఫోన్. సో దాంట్లో మీకు చూసుకుంటే SOS సర్వీసెస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ఎనీ స్టూడెంట్, నాట్ ఓన్లీ ఫర్ ద ఎనీ అదర్ యాక్టివిటీ, ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఈజ్ రిక్వైర్డ్ బై క్లికింగ్ ఏ సింగిల్ SOS. సో ఇన్సైడ్ ద క్యాంపస్ మనకు వచ్చేసరికి అరౌండ్ 50+ సోలార్ కార్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. విత్ ఇన్ 2 minutes ఏంటంటే ద పర్టికులర్ పర్సన్ దగ్గరికి కన్సర్న్ గార్డ్ వచ్చి దే కెన్ సేఫ్ గార్డ్ ద పర్టికులర్ స్టూడెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ అలానే టు సెక్యూర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక గర్ల్ హాస్టల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ హాస్టల్కి ముందు మనం ఏంటంటే ఒక పర్టికులర్ డిస్కషన్ రూమ్ అనేది, ఒక వెయిటింగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. పేరెంట్స్ వచ్చి ఇఫ్ ఏ మేల్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే నాట్ ఈవెన్ హిస్ ఫాదర్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రొవిజన్ టు ఎంటర్ ఇన్ టు ద లైక్ పర్టికులర్ హాస్టల్. అంటే ఎవరైనా సరే ఆ వెయిటింగ్ రూమ్ వరకే రావచ్చు. సో మదర్ దే కెన్ గో అండ్ దే కెన్ స్పీక్ విత్ పర్టికులర్ గర్ల్ చైల్డ్. బట్ ఎటువంటి మేల్ క్యాండిడేట్ని నాట్ ఈవెన్ ఆ వెయిటింగ్ రూమ్ దాటి కూడా మనం ఎంట్రీ అనేది ఇవ్వడం అనేది జరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకు ఒక స్వాప్ కార్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే స్టూడెంట్ ఇన్ అయినప్పుడు కానీ అవుట్ అయినప్పుడు కానీ, సో క్యాంపస్ నుంచి కానీ లేదంటే హాస్టల్ నుంచి కానీ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అండ్ అలానే లోపలికి వచ్చేటప్పుడు దే హ్యావ్ టు స్వైప్ ద కార్డ్. అండ్ వాళ్ళు స్వైప్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళ అప్లికేషన్లో ఇది పంచ్ అవుతుంది. అండ్ అలానే అవుటింగ్ తీసుకొని మెయిన్ ఎంట్రన్స్లో కానీ వాళ్ళు అవుటింగ్ కోసం బయటికి వెళ్ళాలనుకుంటే, సో వెన్ దే హ్యావ్ ద పర్టికులర్ స్వైపింగ్ ద కార్డ్ ఆన్ ద సేమ్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ పేరెంట్కి ఏంటంటే అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, పేరెంట్ ఆర్ గార్డియన్కి అథెంటికేటెడ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి. అండ్ ఇది కూడా కాకుండా ఏంటంటే మనకి కామన్గా ఉండే ఇంకొక అపోహ ఏంటంటే, అరే మేము ఇక్కడ స్టూడెంట్ని పంపిస్తున్నాము, మాకేదో కన్సర్న్స్ ఉంటాయి, ఈ కన్సర్న్స్ని మేము వాళ్ళతో మాట్లాడాలంటే మాకు ఇంగ్లీష్ రాదు, అలానే హిందీ రాదు, ఎట్లా అనేది ఒక ప్రాబ్లం అనేది స్టూడెంట్ పేరెంట్కి అండ్ స్టూడెంట్కి కూడా ఉంటుంది. సో ఇనీషియల్ డేస్లో సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఈ సౌత్ ఇండియన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్డెన్ కూడా సౌత్ ఇండియన్ వార్డెనే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ హ్యావింగ్ దే కెన్ కంప్లీట్లీ కమ్యూనికేట్ విత్ దెమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే every 2 monthsకి I will personally visit to the campus and I will take care of them personally. So we are having a separate group with the students and each and every problemని on the daily basis we can track out their particular issues. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే సో అక్కడున్న పర్సన్సే కాదు ఇక్కడ నుంచి మేము కూడా వాటిని ట్రాక్అవుట్ చేసి వాళ్ళకి 100% సెక్యూర్డ్ సిచ్యువేషన్ని వాళ్ళకి మేము ఒక అట్మాస్ఫియర్ని మనకు ఆ స్టూడెంట్స్కి క్రియేట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే సార్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ హెల్త్ గురించి కూడా చాలా
భయం అలాంటిది అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఎస్, బేసిక్గా అండి ఒక స్టూడెంట్కి ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, అండ్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 కూడా ఇంటర్లింక్డ్ అండి. సో ఒక స్టూడెంట్కి హెల్త్ అనేది ప్రైమరీ క్రైటీరియా, నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్, నెక్స్ట్ అనేది ఫుడ్. అండ్ హెల్త్ కండిషన్స్ కోసం అండ్ హెల్త్ కోసం మేము తీసుకునే ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇన్సైడ్ ద యూనివర్సిటీ వీఆర్ హ్యావింగ్ ఏ హాస్పిటల్ ఫెసిలిటీ. 24/7 ఏంటంటే 2 డాక్టర్స్ అనేవాళ్ళు మనకి అవైలబుల్గా ఉంటారు. For the minor any kind of problem inside the campus, they can they can take care of the initial things. And if any emergency is happening, let us say we don't even know ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉన్నా సరే 6 kilometers క్యాంపస్కి 6 kilometersలోనే కేడీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్స్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద మథురా లొకేషన్. సో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది యూనివర్సిటీ 6 kilometersలోనే మనకు ఉంటుంది. అండ్ యూనివర్సిటీలోనే మనకి 2 ambulances ఉంటాయి. ప్రైమరీ కోసం దే హ్యావ్ ద ఇన్సైడ్ ద క్యాంపస్ వీఆర్ హ్యావింగ్ ఏ హాస్పిటల్. అండ్ ప్రైమరీ థింగ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే బయట అంబులెన్స్ కూడా రావాల్సినంత నెసిటీ ఉండదు. మన క్యాంపస్కి ఒక 2 ambulances ఉండడం వల్ల దే కెన్ డైరెక్ట్లీ గో టు ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ ఇంకా ఎమర్జెన్సీ ఉన్నా సరే 100 kilometers వీఆర్ హ్యావింగ్ ఏ Delhi. So in terms of medical also we are giving the 100% assurance to the students. సో సార్ మీరు చూసుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్కి అనేది స్పోర్ట్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీ యూనివర్సిటీలో నేషనల్స్ కానీ స్టేట్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు స్టూడెంట్స్, దాన్ని ఎలా మీరు చూస్తారు? ఎస్, సో బేసిక్గా ఏంటంటే స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మన యూనివర్సిటీలో ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ డెడికేటెడ్ 20 acres ఆఫ్ ల్యాండ్ కంప్లీట్లీ ఫర్ ద స్పోర్ట్స్ ల్యాండ్ అండి. అండ్ ఈ 20 acres ఆఫ్ స్పోర్ట్స్ ల్యాండ్లో వీఆర్ హ్యావింగ్ ఏ గ్రౌండ్స్ ఫర్ ద క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్కి ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ సపరేట్ గ్రౌండ్స్ అండ్ ఆల్సో ద సపరేట్ ట్రైనర్స్ ఫర్ దమ్. సో మనకి సపరేట్ కోచెస్ అనే వాళ్ళు దానికి ఉంటారు. అండ్ అలానే మన యూనివర్సిటీకి ఉన్న స్పోర్ట్స్కి ఉన్న అండ్ అథ్లెట్స్లో ఉన్న కంప్లీట్ యాక్టివిటీస్లో మనం చూసుకుంటే వీ గాట్ ద గోల్డ్ మెడల్ ఇన్ చెస్ అండ్ వీ ఆల్సో గోల్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ కరాటే అండ్ అలానే సిల్వర్ మెడల్ ఇన్ ఫుట్బాల్. అండ్ అలానే ఇదే కాకుండా ఏంటంటే రీసెంట్గా జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్లో కూడా ద సెకండ్ రన్నర్ అప్ ఈస్ ఫ్రమ్ ద జిఎల్ఏ యూనివర్సిటీ. అంటే సింపుల్గా ఏంటంటే జిఎల్ఏ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తుందో అండ్ వాళ్ళకున్న కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేస్తుందండి. సో దట్ ఈస్ హౌ ద జిఎల్ఏ యూనివర్సిటీ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ ఆల్ ది వే. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అంటే స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఆన్ లైక్ సెల్ఫ్ కేర్ అన్నమాట, లైక్ యోగా కానీ జిమ్స్ కానీ. సో ఇలా అవి మీ యూనివర్సిటీలో ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అండి, సో ప్రతి ఒక్క హాస్టల్లో కూడా అంటే వీఆర్ హ్యావింగ్ ఏ gym and also yoga classes which is the mandatory for GLA university students. So they can have the gym and also yoga classes inside the their particular hostel. So they are not supposed to travel to anywhere itself in the campus. వాళ్ళు ఏదైతే బ్లాక్లో ఉంటారో ఆ బ్లాక్లోనే వాళ్ళకి జిమ్ కానీ యోగా క్లాసెస్ కానీ వాళ్ళని సెల్ఫ్ డిఫెన్సీ కోసం కరాటే క్లాసెస్ కానీ మనం యూనివర్సిటీ హాస్టల్లోనే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా మనం ఏంటంటే వీఆర్ ఆల్సో కండక్టింగ్ డాన్సింగ్ కానీ సింగింగ్ క్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టు బీ కంప్లీట్లీ అంటే మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో కోకరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దే కెన్ గెట్ ద కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ ద క్యాంపస్ ఇన్ దేర్ హాస్టల్ ఇట్ సెల్ఫ్. అంటే కామన్గా ఏదో ఒక క్లబ్ ఉంది ఎక్కడికో వాళ్ళు వెళ్ళి నేర్చుకోవాలని కాకుండా ఎవరి హాస్టల్స్లో మనకున్న 19 హాస్టల్స్ ఉన్నాయి, 19 డిఫరెంట్ జిమ్స్ ఉంటాయి, 19 డిఫరెంట్ యోగా సెషన్స్ ఉంటాయి, 19 డిఫరెంట్ డాన్సింగ్ కానీ సింగింగ్ క్లాసెస్ కానీ ఉంటాయి. అండ్ అలానే షటిల్ యాక్టివిటీస్ కానీ ప్రతి దానికి కూడా ఏ హాస్టల్కి ఆ హాస్టల్లోనే వాళ్ళకి అన్ని ప్రొవిజన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే యాన్యువల్ డే ఫంక్షన్స్ కానీ అవి ఎలా ఉంటాయి? ఎస్, మీకు కల్చరల్ అండ్ యాన్యువల్ డే కైండ్ ఆఫ్ ఫెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ద కైండ్ ఆఫ్ cultural fest in the campus manaki every year we are going to celebrate around 100+ different cultural fests, and we are celebrating a different cultural fest not only for the departmental fest kakunda there is a club called ICAM, so where they going to celebrate each and every state స్పెషల్ ఫెస్టివల్ లైక్ మనకి సంక్రాంతి అని, అండ్ అలానే తమిళనాడుకి వెళ్తే పొంగల్ అని, కేరళకి వెళ్తే ఓణం అని. సో ఇట్లా ఎవ్రీ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ హోలీ సెలబ్రేషన్స్ అని, దివాళీ సెలబ్రేషన్స్ అని, నాట్ ఓన్లీ ఫర్ ద వన్ స్టేట్
మన ఇండియాలో ఉన్న 23 స్టేట్స్కి ఉన్న 23 ప్రామినెంట్ ఫెస్టివల్స్ని కూడా మేము కల్చరల్ ఫెస్ట్లో మేము అడాప్ట్ చేసి అండ్ దెర్ ఈస్ ఏ డిపార్ట్మెంట్ కాల్డ్ ఐక్యం వేర్ దే గోన్ సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ అండ్ ఈ ఫెస్టివల్స్ని అన్నీ కూడా మన స్టూడెంట్సే ఆర్గనైజ్ చేస్తారు అండ్ అలానే మనకి ఎవ్రీ స్టేట్ నుంచి కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు అండ్ ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ప్రామినెంట్ కొంత మెంబర్స్ ఏంటంటే మనకి యూనివర్సిటీలోనే వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 100+ గెస్ట్ హౌసెస్ అండ్ లైక్ కంప్లీట్లీ ఫర్ ద ఫ్యాకల్టీ అంటే ఫ్యాకల్టీ అపార్ట్మెంట్స్ అనేవి మనకు ఒక 100+ అపార్ట్మెంట్స్ అనేవి మన యూనివర్సిటీలోనే ఉంటాయి. సో స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీ కూడా అక్కడే స్టే చేయడం జరుగుతుంది అండ్ ద కైండ్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్ని ఏంటంటే అందరూ కూడా చాలా హెల్తీగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ స్టేట్ అండ్ వన్ పర్టికులర్ ఫెస్టివల్, ఎవ్రీ స్టేట్ ఫెస్టివల్ విల్ బీ సెలబ్రేటెడ్ ఇన్ ద యూనివర్సిటీ అండి. ఓకే సార్. సో ఇప్పుడు స్టూడెంట్స్కి అనేవి సమ్ నీడ్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నా బై చేసుకోవాలన్నా ఏమన్నా సో దాని క్యాంపస్ బయటికి వాళ్ళు ఏమైనా వెళ్ళాలా లేకపోతే ఇన్సైడ్ క్యాంపస్ మనకి ఏమైనా ఫెసిలిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎస్. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు లైక్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ దర్ బేసిక్ నీడ్ అండ్ ఏ బేసిక్ నీడ్స్ కోసం వాళ్ళు లోపలికి బయటికి వెళ్ళాలి రావాలి అనేది బిచ్చరాదు. బట్ జిఎల్ఏ యూనివర్సిటీలో అటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాంటీన్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్ నీడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ హాస్టల్ ఈస్ హ్యావింగ్ దేర్ పర్టికులర్ స్టోర్ అండ్ అలానే మనకి హాస్టల్స్ బయట చూసుకుంటే వేర్ వీఆర్ హ్యావింగ్ ఏ 4 బిగ్గెస్ట్ క్యాంటీన్స్ అండ్ అది కూడా కాకుండా ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ 2 ఫ్లోర్ షాపింగ్ కాంప్లెక్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ విత్ దట్ 30+ షాప్స్. సో ఈ 2 ఫ్లోర్ షాపింగ్ కాంప్లెక్స్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ ఎ జీడీ సబ్వే. సో ఇక్కడ మీకు ఏంటంటే డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉంటాయి, సెలూన్స్ ఉంటాయి, ఫ్రూట్ స్టోర్స్ ఉంటాయి అండ్ క్లాత్ స్టోర్స్ ఉంటాయి అండ్ హోటల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫుడ్ స్టాల్సే మనకు వచ్చేసరికి ఒక 15+ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ బేసిక్ నీడ్స్ వీళ్ళకి కావాల్సిన సెలూన్స్ కానీ సూపర్ మార్కెట్స్ ఒక 2 ఉంటాయి, బ్యాంక్స్ ఇన్సైడ్ ద క్యాంపస్ బ్యాంక్స్ ఉంటాయి, ఏటీఎమ్స్ ఉంటాయి. లైక్ ఎవ్రీ బేసిక్ నీడ్, నాట్ ఓన్లీ ద బేసిక్ నీడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ బేసిక్ థింగ్ అనేది వాళ్ళకి క్యాంపస్లో జరుగుతుంది. అండ్ అలానే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఇంకా బయటికి రావాలన్నా సరే 50 మీటర్స్లోనే దే ఆర్ హ్యావింగ్ ఏ బిగ్గెస్ట్ హ్యాంగ్అవుట్ ప్లేస్. So there you have KFC, McDonald's and Domino's, each and everything, Reliance Trends, everything in the 100 meters away from the campus itself. So they never and ever miss their particular cultural fun in the kind of fun in the campus only. That's what. సో ఓకే సార్, లైక్ ఎంజాయ్మెంట్ ఆర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ మోటివేషన్కి చాలానే ఉన్నాయి. సో కమింగ్ టు దట్ స్టడీ, సో ఏంటంటే ల్యాబ్స్ కానీ మీ థియరటికల్ కానీ ప్రాక్టికల్గా కానీ ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. మీరు చూసుకుంటే మనం చదివింది ఒకటి, అక్కడికి వెళ్ళి వర్క్ చేసేటప్పటికి కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ రైట్ నౌ ఏంటంటే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ గ్రోయింగ్లో ఏంటంటే స్టూడెంట్కి థియరటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ GLA will follow a theory called 50% theory and 50% practical knowledge అండి. అండ్ ఈ 50% theory and 50% practical knowledge అంటే ఏంటంటే మనం వీఆర్ హ్యావింగ్ ఏ డెడికేటెడ్ బ్లాక్ కాల్డ్ CSED అండి. ఓకే, వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ CSED 4.0 ఫెసిలిటీ, 4.0 ఫెసిలిటీ. సో దీన్ని వచ్చేసరికి మనకి CM ఆఫ్ UP మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ సార్ ఏంటంటే ఈ పర్టికులర్ బ్లాక్ని, ఈ 6th ఫ్లోర్ బ్లాక్ని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్లాక్లో ఏంటంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ విత్ ద ల్యాబ్స్. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ సెవరల్ కంపెనీస్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ సెటప్ని వాళ్ళ క్లాసెస్ని లెటస్ సే IT సెగ్మెంట్లో చూసుకుంటే IBM వచ్చి మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తుంది, టెక్ మహీంద్రా వచ్చి మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తుంది, TCS వచ్చి మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తుంది. అండ్ కైండ్ ఆఫ్ క్లాసెస్ అనే వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ ల్యాబ్స్లో వాళ్ళకి జరుగుతుంది. అండ్ క్యాంపస్ మొత్తంగా మనం చూసుకుంటే 156 అవుట్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి. ఓకే, ఇది కూడా కాకుండా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటీ ఇన్ ద GLA యూనివర్సిటీ ఏంటంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ MNC కంపెనీ. You all are maybe aware with that. The company name is called Capgemini. So Capgemini, which is the 5th largest IT source company in India and 8th largest IT source company in the world. So they started their own experience center in the GLA University with around ఏంటంటే ఒక 300+ members కూర్చొని they can experience the complete Capgemini work inside the campus itself. సో ఇప్పటి వరకు Capgemini మనకి
1250+ మెంబర్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు మన యూనివర్సిటీ నుంచి. అండ్ వాళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నారో వాళ్ళ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ అనేది చేయడానికి మన యూనివర్సిటీలోనే క్యాప్జెమినీ అనేది వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది వాళ్ళ యొక్క ఓన్ కంపెనీ సెటప్ని వాళ్ళు మన యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇన్సైడ్ ద క్యాంపస్ వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే ఒక ఫార్చ్యూన్ 500 MNC కంపెనీలో వాళ్ళు వర్క్ చేసే ఫెసిలిటీని మన యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్గా ఉండేటప్పుడే వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వీఆర్ ఫాలోయింగ్ దీస్ మెనీ పర్టికులర్ స్టెప్స్ అండి. మీరు చూసుకుంటే CSCD బ్లాక్ని యోగి ఆదిత్యనాథ్ సార్ ఓపెన్ చేశారు. అండ్ అలానే దాంట్లో మనకి వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 156 ఆర్ట్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ల్యాబ్స్లో వచ్చేసరికి డిఫరెంట్ కంపెనీస్ వచ్చి వాళ్ళకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ని టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా మీకు చెప్పినట్టు ద బిగ్గెస్ట్ IT కంపెనీ క్యాప్జెమినీ ది స్టార్టెడ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ సెంటర్ ఇన్ ద యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. ఇదే కాకుండా ఏంటంటే ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ అంటే స్టూడెంట్లో ఉన్న స్కిల్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే దే స్టార్టెడ్ దేర్ ఓన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వేరియస్ IIT NITs అని డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లో 14th ఇంక్యుబేషన్ సెంటర్ దే స్టార్టెడ్ ఇన్ అవర్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. ఇది ఏంటంటే వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే స్టూడెంట్కి ఏవైనా సరే స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయంటే వాళ్ళు ఆ ఐడియాని అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళ పర్టికులర్ ఐడియాకి కావాల్సిన ఫండింగ్ని నాట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ దే విల్ గెట్ ద ఫండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీస్. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే GLA యూనివర్సిటీ నుంచి 39 స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఎ టార్గెట్ టు గివ్ ద ఫండ్ ఆఫ్ 100 కంపెనీస్కి మనం ఫండింగ్ ఇవ్వాలనేది మన 2025 టార్గెట్ అండి. అంటే సింపుల్గా మీరు చూసుకుంటే GLA యూనివర్సిటీ ఓన్లీ స్టూడెంట్ని ఒక ఎంప్లాయీగా కాకుండా ఎంప్లాయర్గా కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్స్ కంప్లీట్లీ 360 పారామీటర్స్ డెవలప్మెంట్ అండి. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసరికి లైక్ ర్యాంకింగ్స్ అనేవి కూడా చూస్తారు పేరెంట్స్. మీ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి? ఎస్, సో ద ర్యాంకింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్ ఇండియాలో మనం చూసేది NAAC ర్యాంకింగ్స్ అండి. NAAC ర్యాంకింగ్స్లో వచ్చేసరికి అవుట్ ఆఫ్ 4 points we got the 3.46. అండ్ అలానే మనకి చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ NIRF ర్యాంకింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ క్రైమ్ అంటారు. సో దీంట్లో మనకి చూసుకుంటే 2023లో వీ గాట్ ద 12th ర్యాంక్ ఇన్ ఇన్నోవేషన్ అండి. అండ్ అలానే నెక్స్ట్ వీక్ చూసుకుంటే మనకున్న కోర్సెస్ వచ్చేసరికి NPTEL కరికులం అక్రెడిటెడ్ ఉంటుంది. అండ్ అలానే BBA అండ్ MBA కోర్సెస్ కోసం మనం మాట్లాడుకుంటే ఇట్స్ 7th యూనివర్సిటీ ఇన్ ఇండియా టు హ్యావ్ ద IACB అక్రెడిటేషన్ ఫర్ ద BBA అండ్ MBA కోర్సెస్ అండి. అండ్ అలానే ఫార్మసిటికల్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీ గాట్ ద ఇన్ NIRF ర్యాంకింగ్ వీ గాట్ ద 53rd ర్యాంక్ ఇన్ 2024 అండి. అండ్ అలానే మీరు చూసుకుంటే అగ్రికల్చర్ BSc కోసం మనం మాట్లాడుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ICAR సిలబస్తో అండ్ విత్ ICAR అక్రెడిటేషన్ వీఆర్ హ్యావింగ్. అండ్ అలానే నెక్స్ట్ మనకి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ గురించి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ వర్క్ చేస్తున్న మలేరియా ప్రాజెక్ట్లో అవర్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ద మలేరియా ప్రాజెక్ట్. అంటే సింపుల్గా మీకు చెప్పాలనుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ అక్రెడిటేషన్ వీఆర్ హ్యావింగ్. అండ్ అలానే LLB కోర్స్ కోసం వీ హ్యావ్ దే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్మెంట్ ఉంది. అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే దానికి ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఎంటైటిల్మెంట్ అనేది మన యూనివర్సిటీలో ఉందండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అక్రెడిటేషన్స్ వీఆర్ హ్యావింగ్ maximum government accreditations. Not only the maximum, we are having 100% government accreditations in each and every course. And overall ga research and development lo chusukunte the university rankings lo manaki we got the 691th rank. So that's about the rankings and that's. సో మీరు ఇప్పుడు వరకు చెప్పిందంతా మీ మెయిన్ క్యాంపస్ మథురా లొకేషన్ గురించి చెప్పారు. సో ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ అని చెప్పారు గ్రేటర్ నోయిడాలో, దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఎస్, మనకి గ్రేటర్ నోయిడాలో విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీలో మనకు వచ్చేసరికి సపరేట్ క్యాంపస్ విచ్ ఇస్ కాల్డ్ ఆఫ్ క్యాంపస్ విచ్ ఇస్ ఆఫరింగ్ 5 different courses. BTech CSC with AML with a partnership from the Microsoft and BBA, BCA అండ్ MBA. దీనికోసం మనకు ఒక 20 acres క్యాంపస్ అనేది మనకి గ్రేటర్ నోయిడాలో ఉందండి. సో ఇది ఏంటంటే సింపుల్గా ఆఫ్ క్యాంపస్ అంటే ఇంకేం కాదండి. సో మనకి వాళ్ళకి క్లాసెస్ మాత్రమే డిఫరెంట్ లొకేషన్స్లో కండక్ట్ చేస్తాయి, బట్ వాళ్ళకి ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ ఇన్ కైండ్ ఆఫ్ HODs కానీ ఎవ్రీ వన్ ఈజ్ సిమిలర్. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ అలానే వాళ్ళకి చూసుకుంటే మనకి గ్రేటర్ నోయిడాలో ఇంకా ఉన్న యాక్సెస్ ఏంటంటే వాళ్ళు IT ఏరియాలోనే ఉంటుంది క్యాంపస్. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీ వీక్ వీఆర్ ఆఫరింగ్ ద 2 ఇండస్ట్రియల్ విజిట్స్ ఫర్ దెమ్. ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్. అండ్ అలానే ఎవ్రీ వీక్ ఏంటంటే
క్యాంపస్ విజిట్కి వాళ్ళకి ఇండస్ట్రియల్ విజిట్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ అండ్ దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ అరౌండ్ ద పర్టికులర్ క్లాసెస్. అండ్ అలానే కాకుండా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయినాక దే వాంట్స్ టు అప్లై ఫర్ ద గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ మీకు ఆల్రెడీ చేసింది. ఎనీ సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా ప్రిపేర్ అవ్వాలంటే ఢిల్లీ ఈజ్ ద డ్రీమ్ డెస్టినేషన్. సో వాళ్ళు అలా ఏమైనా ప్లాన్ చేసుకున్నా సరే అటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే ఈ గ్రేటర్ నోయిడా క్యాంపస్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ఏవైతే స్కాలర్షిప్స్ చెప్పామో సేమ్ స్కాలర్షిప్స్ అండ్ సేమ్ ఫీ స్ట్రక్చర్స్ విల్ బి దేర్ ఫర్ ద బోత్ ద క్యాంపసెస్. సో వీఆర్ నాట్ having different fee structure for the different campuses. We are having a same fee structure and the same scholarship for the both the campuses. One is for the Mathura and second thing for the Greater Noida. ఓకే సార్. సో మీరు చూసుకుంటే సౌత్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో సౌత్లో యూనివర్సిటీస్ ఉండగా నార్త్ వచ్చి మీ యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? Yes, so that's a very important question. Not only from the south or north. So why you are supposed to choose GLA ante? సో ద 4 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి నేను సింపుల్గా మీకు చెప్పగలను. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ ఏ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ కాల్డ్ 100% పెయిడ్ ఇంటర్న్షిప్ ఇన్ ద ఫైనల్ ఇయర్. దట్ ఈస్ వాట్ అంటే స్టూడెంట్కి ఫైనల్ ఇయర్లో వాళ్ళ కాలేజ్ ఫీజుని వాళ్ళు పే చేసుకునే ఫెసిలిటీని యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ద డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ అంటే ప్యారలల్గా సింగిల్ టైంలోనే బీటెక్ విత్ ఎనీ అదర్ నాన్ టెక్నికల్ కోర్స్ లైక్ బీబీఏ కానీ బీకామ్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలానే థర్డ్ థింగ్ ఏంటంటే చాయిస్ బేస్డ్ స్పెషలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మేజర్ అండ్ మైనర్ స్పెషలైజేషన్స్. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఏంటంటే మీకు ఒకే టైంలో వాళ్ళు మల్టిపుల్ స్పెషలైజేషన్స్ అనేది స్టూడెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విచ్ ఈజ్ కంప్లీట్లీ అండ్ అన్లిమిటెడ్ స్కాలర్షిప్స్. అంటే క్యాంపస్లో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మనం స్కాలర్షిప్ని మనం ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఏదో ఒక వేలో వాళ్ళకి ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది యూనివర్సిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. సో బై ఫ్రేమింగ్ దిస్ పర్టికులర్ 4 things వీ కెన్ డెఫినెట్లీ చూస్ GLA. సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది, కనెక్టివిటీ అడ్వాంటేజ్ ఉంది, ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఇఫ్ యూ సీ అబౌట్ ద GLA కంప్లీట్ థింగ్స్ ఎవ్రీ పాయింట్ విల్ బి కవర్డ్. సో ఒక స్టూడెంట్కి వాడి 12 years ఎడ్యుకేషన్ అయిపోయినాక ఫైనల్ స్టేజ్ అంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద జాబ్కి వెళ్ళే కన్నా ముందు వాడు ఫైనల్ స్టెప్లో వాడు ఎంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని వేస్ అయితే ఉంటాయో అన్ని వేస్ని కూడా GLA వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, సెక్యూర్డ్గా ఉండొచ్చు, డిఫరెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవాల్వ్ చేసుకోవచ్చు, అండ్ అలానే వాళ్ళకి బడ్జెట్లో వాళ్ళ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దట్స్ ద రీజన్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ ఆప్ట్ ఫర్ ద GLA. సో చూసుకుంటే బాగానే ఉంది సార్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చేయడం వల్ల స్టూడెంట్స్ ప్రెషర్ అనేది కూడా తీసుకున్నారు. సో మీరు ఎట్ ఏ టైమ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకున్న అదర్ యాక్టివిటీస్ని కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. దట్స్ అ గుడ్ థింగ్ ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ. Yes, that's what. థ్యాంక్ యూ సార్. లైక్ అంటే మీ యూనివర్సిటీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదండి GLA యూనివర్సిటీ ఏంటి, ఎక్కడుంది, దాని యొక్క ప్లేస్మెంట్, స్కాలర్షిప్స్, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్ లైఫ్, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది సార్ చెప్పారు. సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన లింక్ని మీరు ఓపెన్ చేసి వెబ్సైట్లో మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా క్లియర్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. లేదు డైరెక్ట్గా విజిట్ అవుదాము అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్కి మీరు రీచ్ అవుట్ అయితే దే విల్ కాంటాక్ట్ at 24/7. Thank you.